ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు చదువుతున్నాను. ఆ మనుష్యుడు కొలనులు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలువెళ్లి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ల లోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. ఆయన ఇంకను 1000 మూరలు కొలువగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరుగల నది ఆయను. ఆమెన్. ఇక్కడ దేవుడే తన దూత ద్వారా పరీక్షల గుండా వెళ్ళడానికి, విశ్వాసంలో బలపడడానికి మనకి సహాయం చేస్తున్నారు. అంతేకాదు ఆ శ్రమలు లేకపోతే విశ్వాసంలో మనం ఎంత స్థిరంగా ఉన్నామనేది కొలిచి మరీ నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తున్నారు. మనం కూడా దేవుని యొక్క విశ్వాసంలో స్థిరపడడానికి, ఆత్మీయతలో స్థిరపడడానికి దేవుని సహాయం అడిగినప్పుడు ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా మనకి తప్పక సహాయం చేస్తారు. దేవుని ప్రేమ లోతు ఏంటో తెలుస్తుంది.